బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దని ఆమె హెచ్చరించారు. లోకల్ బాడీ ఎలక్షన్లో 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతే ఒక్క వార్డులో వందల కొద్ది నామినేషన్లు వేయిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తుంది. ఈ క్రమంలో ఆమె బీసీ రిజర్వేషన్ గురించి లేవనెత్తింది. కూడా ఏపిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే ఉన్నది మరి మీ గిన్నిస్ రికార్డ్ వచ్చినందుకు సంతోషం, కానీ మా బీసీ బిడ్డల బిల్లును మాత్రం మీరు ఢిల్లీకి పోతా ఉన్నారు, ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయేటట్టయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి వందల కొద్ది నామినేషన్లు వేపిస్తాం. ఎలక్షన్ కమిషన్కు ఎన్నికల ప్రక్రియను మేము అడ్డు తగిలే విధంగా వందల కొద్ది నామినేషన్లు ప్రతి వార్డులో ప్రతి పంచాయతీలో కూడా వేపిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.